శత్రుభయం తొలగించే కార్త వీర్యార్జునుడి స్తోత్రం చదివితే పోగొట్టుకున్నవి మళ్ళా పొందుతారు. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక శుద్ధ అష్టమి అంటే నవంబర్ 9వ తేదీన కార్తీయ వీర్యార్జున జయంతిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఇంతకీ కార్తీయ వీర్యార్జునుడు ఎవరో ఇప్పుడైతే తెలుసుకుందాం. వేదవ్యాసుడు రచించిన మహాభారతంలోని కార్తీయ వీర్యార్జుని ప్రస్తావన 3 సార్లు కనిపిస్తుంది. పాండవులు ద్రౌపది తీర్థయాత్రలు చేసే సమయంలో మహేంద్రగిరికి చేరుకున్నప్పుడు అక్కడ పరశురాముని సన్నిహితుడు అకృత వ్రణుడి ద్వారా కార్తీయ వీర్యార్జునుడి గురించి తెలుసుకుంటారు. కార్తీయ వీర్యుడి పేరు అర్జునుడు. ఇతను మహిష్మతి నగరానికి రాజు. దత్తాత్రేయునికి పరమభక్తుడు, ప్రీతిపాత్రుడు. ఆయన అనుగ్రహం ద్వారా బంగారు రథం పొందుతాడు. యుద్ధంలో 1000 చేతులతో ఆయుధాలు విసరగలడు. వరబలంతో అతడు అన్ని ప్రాణుల మీద అధికారం సంపాదించి ఇంద్రుడిని కూడా పీడించాడు. దేవతలు ఇతడిని చంపడానికి విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఇదే పరశురాముని జననానికి కారణమయ్యింది. పరశురాముని తండ్రి జమదగ్ని. అతని వద్ద చక్కటి హోమధేనువు ఉంది. ఒకసారి కార్తీయ వీర్యార్జునుడు మంత్రి సేనాపతులతో కలిసి జమదగ్ని ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న హోమధేనువు మహిమ చేత ఎంతో ఆశ్చర్యకరమైన ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆ గోవి యొక్క మహిమకు ఆశ్చర్యపోయి ఇటువంటిది ఒకటి ఈ లోకంలో ఉందా అని ప్రశంసించారు. కార్తీయ వీర్యార్జునుడు ఆ ప్రశంసలు విని సహింపలేకపోయాడు. తన సంపదను మించిన సంపదకు సాధనమైన గోరత్నం ఒక సామాన్య బ్రాహ్మణుడి దగ్గర ఉండటం తన ప్రతిష్టకు భంగంగా భావించాడు. అతను వెంటనే ఆ గోవును దూడతో సహా రాజధానికి తీసుకురండి అని భటులకు ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు. రాజభటులు హోమధేనువును దూడను బలవంతంగా తీసుకుని వెళ్ళిన కొంతసేపటికి పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అతనిని చూడగానే ఆశ్రమవాసులందరూ ఎదురెళ్ళి కన్నీళ్లతో కార్తవీర్యుని దౌర్జన్యం గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే పరశురాముడు చెప్పలేనంత కోపంతో వెంటనే కవచమును అక్షయమైన అమ్ముల పొదను ధరించి విష్ణు ధనస్సును పరశువును తీసుకొని మహిష్మతి నగరం వైపు పరిగెత్తాడు. పరశురాముడు పట్టలేని ఆగ్రహంతో తనను చుట్టుముట్టిన సైన్యాన్ని ఒక్క పిడికిలిలో 100 బాణాలను సంధించి ప్రయోగిస్తూ దగ్గరకు వచ్చిన వారిని పరశువుతో వధిస్తూ నిర్మూలించాడు. కార్తీయ వీర్యార్జునుడు పరశురాముడిలో ఉన్న పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయి వెంటనే తనకున్న శక్తులను గుర్తు చేసుకొని విజృంభించి 500 చేతులతో 500 ధనుషులను ధరించి మిగిలిన 500 చేతులతో బాణాలను సంధిస్తూ తన రథమును పరశురాముని వైపు నడిపించాడు. పరశురాముడు ఉగ్రుడై ఒక్క వింటిలోనే 500 బాణాలను సంధించి కార్తీయ వీర్యార్జునుడి ధనస్సులను ఖండించి కనురెప్పపాటులోనే రథముపైకి లగించి కార్తవీర్యుని 1000 బాహువులను తలను ఖండించి సింహగర్జనం చేశాడు. అది చూసి కార్తవీర్యుని 10,000 మంది కొడుకులు భయభ్రాంతులే పారిపోయారు. పరశురాముడు దూడతో సహా హోమధేనువుని తీసుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చి తన తండ్రికి నమస్కరించాడు. పరశురాముడు తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి యుద్ధ వృత్తాంతం అంతటిని వివరించాడు. అప్పుడు జమదగ్ని మహర్షి అంతా శాంతంగా విని, నాయనా, నీవు సర్వదేవముడైన మానవేంద్రుణ్ణి వధించి మహాపాపం చేశావు. మనం బ్రాహ్మణులం కదా, బ్రాహ్మణులు క్షమాగుణం చేతనే పూజలు అందుకుంటారు. రాజును చంపుట బ్రహ్మహత్య కన్నా మించిన పాతకము. కాబట్టి విష్ణుదేవుని ధ్యానిస్తూ తీర్థమును సేవిస్తూ ఈ పాపమును పోగొట్టుకో అని సలహా ఇచ్చాడు. తండ్రి ఆదేశంతో పరశురాముడు 1 సంవత్సరం తీర్థయాత్రలు చేసి పాపరహితుడై తిరిగి వచ్చాడు. అసలు కార్తీయ వీర్యార్జునుడికి పరశురామునికి యుద్ధం రావటానికి గల కారణం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రానికి ఒకసారి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయాలని అనిపించిందట. మరి అందరి మనోభిష్టాలు తీర్చే ఆ శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రం కూడా వరమిచ్చాడట. ఆ చక్రమే తర్వాతి కాలంలోని కార్తీయ వీర్యార్జునుడిగా జన్మించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతారమైన పరశురామునితో యుద్ధం చేసి మోక్షాన్ని పొందాడు. 1000 బాహువులు ఉన్నాయన్న గర్వంతో విర్రవీగుతున్న కార్తీయ వీర్యార్జునుడిని సంహరించిన తర్వాత నారాయణుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. కార్తీయ వీర్యార్జునుని స్తుతిస్తూ చేసే కార్తీయ వీర్య స్తోత్రం పఠిస్తే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని అభయం ఇచ్చాడు. అందుకే కార్తీయ వీర్యార్జునుని జయంతి రోజు కార్తీయ వీర్య స్తోత్రం పఠిస్తే శత్రుబాధలు ఉండవు, పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని విశ్వాసం. రానున్న కార్తీయ వీర్యార్జున జయంతి రోజు
మనం కూడా కార్తీవీర్య స్తోత్రాన్ని పఠిద్దాం, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతాం. జై శ్రీమన్నారాయణ.